అపోస్తులు 4:20 యేసు నామమును ప్రకటించకూడదంటే వాళ్ళు ఏమన్నారంటే మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? వీళ్ళ ఆలోచించండి. సమస్తం పరీక్షించి మేలైన దానిని ప్రభు చేపట్టమన్నాడు. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. సమస్తము పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టుదురుగాక. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకుందురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ యొక్క సందేశము ఇది మీ బంధువులైన వాళ్ళకి, మీ స్నేహితులైన వాళ్ళకి మీకు మొహమాటం లేకుండా, సందేహం లేకుండా మీరు పంపించండి. నిజంగా వాళ్ళు అన్యజనులు అయితే మిలుకుమని ఎలిగితే ఉన్న విశ్వాసం అయితే స్టాండర్డ్ అవుతుంది. వాళ్ళు అన్యజనులు అయితే రక్షణలోనికి వస్తారు, అంటే విశ్వాసంలోనికి వస్తారు. రక్షణ పొందిన విశ్వాసులు అయితే వాళ్ళ జీవితంలోనికి వస్తారు. ఈ వీడియో పంపించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే లైవ్ రావటం లేదు మాట. లైవ్ 50 మంది ఉంటేనే లైవ్ వస్తుంది ప్రియులరా. 50 మంది ఉంటే లైవ్ వస్తుంది. మరి 50 మంది అన్న ఉండాలి, 100 మంది అన్న ఉండాలన్నమాట లైవ్ రావడానికి. కాబట్టి లైవ్ ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా 50 మంది 100 మంది వస్తే లైవ్ వస్తుంది. కాబట్టి లైవ్ వచ్చేటట్లు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఆలోచించండి.